హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో చూడండి, హిందువులు ఆరాధించేటువంటి జగన్మాత దేవిని, ఆమెకి అనేక రకములైన పేర్లు ఉన్నాయి. అయితే వీళ్ళు ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలా, ఎవరిని ఆరాధించాలా, దీన్ని ఆరాధించాలంటే ముఖ్యమైన కార్యాలు ఏమేమి చేయాలా అనేసి ఈ వీడియోలో మనము చూద్దాము. చూడండి, ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, చూడండి, అనేక మంది సోషల్ మీడియాలో కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, లలిత్ కుమారు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, ఇలా అనేక మంది యేసు ప్రభుని నిందిస్తూ, దూషిస్తూ, చెడుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే మనము ఈ వీడియో చేయబడుతుంది. మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు. అటువంటి వారు ఎవరైనా కానీ ఉంటే, మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూడండి, లేదంటే ఇప్పుడే మీరు స్టాప్ చేయండి. చూడండి, ఈరోజు మన వీడియోలో శ్రీదేవి భాగవతము, ఆచార్య బేతవోలు రామబ్రహ్మము దీని యొక్క గ్రంథకర్త. ఈ యొక్క బుక్ గురించి మనం ఇంకా చూసేటప్పుడు, దీనికి కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి పుస్తకం ఇది. ఈ యొక్క పుస్తకంలో తృతీయ స్కందము పేజీ నంబర్ 183లో కుమారి పూజ అంటే ఈ దేవికి ఎవరు పూజ చేయాలా, ఎలా పూజ చేయాలని ఒక విషయాన్ని రాసుండ్రు. దాన్ని మనము చూద్దాం ఈరోజు. ఇవి కాక నిత్యము కన్య పూజ చేయాలి, అంటే కన్యలతోనే పూజలు చేయాలి. ఎందుకు, పురుషులు ఎందుకు చేయకూడదు? సరే, తర్వాత చూసేటప్పుడు శక్తిని బట్టి 1 నుంచి 9 మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాదులు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి. దీనినే కుమారి పూజ అంటారు. చూడండి, దేవికి వస్త్రాలు చేసేది, దాన్ని తీసేది, దాన్ని అలంకరించేది ఆ ఒక్క దేవికి అన్ని స్త్రీలే చేయాలంట. ఈ స్త్రీలు ఎంత వయసు వారై ఉండాలంటే, చూడండి, 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయస్సున్న వారే దీనికి కన్యలుగా అర్హులు. అంటే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకే, అంటే 10 వయస్సు గలవారు వరకే మాత్రమే దీనికి అర్హులంట. 1 ఏడాది పిల్ల పనికిరాదంట. 2 ఏళ్ల పిల్లను కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల పిల్లని కళ్యాణి అని, 5 ఏళ్ల కన్యను రోహిణి అని, 6 ఏళ్ల పిల్లను కాళిక అని, 7 ఏళ్ల అమ్మాయిని చండిక అని, 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అని, 9 ఏళ్ల కన్యను దుర్గా అని, 10 ఏళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజలో వ్యవహరిస్తారు. 10 సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకి అర్హురాలు కాదు. అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క చిన్న బిడ్డ వచ్చి పూజకి అర్హురాలు కాదంట. ఎందుకంటే చూడండి, ఈడొక మీకు ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏంటంటే, బాల్య వివాహాలు జరుగుతున్నాయనే దానికి ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. కరెక్ట్గా మీరు ఆలోచించినట్టయితే చూడండి, 10 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, సనాతన ధర్మం ప్రకారం వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే బాల్య వివాహాలు చేసి తరిమేసేవాళ్ళు. అందుకే చూడండి, 10 సంవత్సరాల లోపల ఉండే కన్యలు మాత్రమే పూజలు చేయాలంట ఈ జగన్మాతకి. 10 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే పెళ్లి చేసి తరిమేసేసేవాళ్ళు. తర్వాత చూస్తే వీలైతే 9 మందిని ఒకే వయస్సు గల వారిని ఏర్పాటు చేసుకునవచ్చును. వీటికి విశేష ఫలాలున్నాయి. చూడండి, ఇలా కానీ పూజలు కానీ చేస్తే విశేష ఫలాలు దొరుకుతాయంట. ఈ కన్యలు 10 ఏండ్లు లోపల ఉండేటువంటి చిన్న బిడ్డలుగా పూజలు కానీ చేస్తే దీనికి విశేష ఫలాలు దొరుకుతాయంట. తర్వాత చూస్తే చూడండి, తృతీయ స్కందము పేజీ నంబర్ 184లో కుమారి పూజ వల్ల దారిద్ర్య దుఃఖాదులు నశిస్తాయి, దీర్ఘాయువు సిద్ధిస్తుంది, శత్రువులను జయిస్తారు. అంటే చిన్న పిల్లల చేతిలో కానీ పూజలు కానీ చేపిస్తాయంట, దారిద్ర్యం పోద్దంట, దీర్ఘాయుష్షు వస్తుందంట, శత్రువులను జయించవచ్చంట. త్రిమూర్త పూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది, ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుందంట. అంటే ఈ పూజ చేస్తే పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. అంటే ఈ యొక్క చిన్న పిల్లలు కానీ పూజ చేసే దాని ద్వారా ఇన్ని మేలులు జరుగుతాయంట. తర్వాత చూస్తే కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది, రాజ్యలాభం చేకూరుస్తుంది. కాళికా పూజ శత్రునాశకం, చండికా పూజ ఐశ్వర్యప్రదం, శాంభవి పూజ నృప సమ్మోహకం, అధికారులను లొంగదీసుకోవడానికి ఇది దివ్యౌషధం. అంటే వశీకరణ మంత్రాలు
అంటే ఇంకొకరిని లోపరుచుకునేటువంటి మంత్రాలు కానీ చేయొచ్చు అంట. ఇంకొకరిని కానీ మనము లోపరుచుకుంటే ఒక పూజలు ఇయే అంట. తర్వాత చూస్తే దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకం. అంటే ఇంకొకరిని చంపేది కానీ మనం పిక్చర్లలో అంతా చూస్తాం కదా మంత్రాలు ఇవన్నీ. ఈ పూజలు కానీ చేస్తే చూడండి ఇలాంటి ఇంకొకరిని సంహారం చేసే ఒక విధానం కానీ ఇంకొకరిని కానీ మనం ఈజీగా చంపొచ్చు అంట ఈ పూజలు చేస్తే. చూడండి సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గ సుఖప్రదం, అంటే స్వర్గం దొరకద్దంట. రోహిణి పూజ సకల రోగ నివారకం, దీర్ఘ రోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. చూడండి ఇక్కడ ఇలా రాసుకొని ఉండ్రో, సుభద్ర పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి, వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి. శ్రీయుక్త నామ మంత్రాలతో కానీ బీజాక్షర సహితమైన నామ మంత్రాలతో కానీ అంటే నామ జపం భక్తి శ్రద్ధలతో ఈ కుమారి పూజ జరపాలి. ఈ 9ంటికి 9 ప్రత్యేక స్తోత్ర శ్లోకాలు ఉన్నాయి. చూడండి ఇలా ఈ 9 మంది ఏం చేయాలంటే ఈ చిన్న బిడ్డలు 2 వయసు నుంచి ఉండే 10 వయసు లోపల ఉండే ఈ చిన్న బిడ్డలు వీటిని చేయాలంట. చేస్తే ఇన్ని ఇప్పుడు చెప్పబడిన ఇన్ని ఒక లాభాలు దొరుకుతాయంట. అందుకు చేసేవాళ్ళు. అదైన తర్వాత ఈ చిన్న బిడ్డలు ఏం చేసేవాళ్ళు అంటే బాల్య వివాహాలు చేసి తరిమేసేసేవాళ్ళు. రెండోదిగా మనము ఈ యొక్క విషయంలో ఏం గమనించవచ్చు అంటే చూడండి ఇక్కడ ఈ పూజలు చేస్తే ఇన్ని దక్కుతాయి కదా. అంటే దరిద్రం పోద్దంట, శత్రు నాశనం అవుద్దంట, ఇంకొకరిని మనం వశపరచుకోవచ్చు అంట. ఈ రీతిగా అనేకమైన కార్యాలు చేయొచ్చు కదా. మళ్ళీ ఇంకా చూస్తే సకలమైన రోగాలు దూరం అయిపోతాయి అంట, రోగాలు పోతాయి అంట, రోగులే ఉండరంట, దీర్ఘాయువు కానీ దొరకద్దంట. అయితే ఇంకా మతోన్మాదులందరూ ఏం చేయాలంటే వీళ్ళు ఏ యొక్క పనిని చేయకూడదు. వీళ్ళు పొద్దున్న లేసి జాగింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయకూడదు. వీళ్ళు ఏం చేయాలంటే రోజు పోయి పూజలు చేయాలి. పూజలు చేసేసార్లు మీకు అన్నీ దొరుకుతాయి కదా. మీరు ఇంకా ఏ హాస్పిటల్కి పోకూడదు, బాగలేనప్పుడు ఏ హాస్పిటల్కి పోకూడదు, ఎక్కడికి పోకూడదు. మేము ఎందుకు ప్రశ్నిస్తుంటామంటే మీరు మమ్మల్ని ఇలా ప్రశ్నించుండ్రు. మీరు ఏ హాస్పిటల్కి పోకూడదు, ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళది కదా హాస్పిటల్, ఇంగ్లీష్ వాళ్ళది హాస్పిటల్. సో మీరు వాటికి పోకూడదు. మీరందరూ ఏం చేయాలంటే ప్రతిరోజు ఈ జగన్మాతని ఇలా పూజిస్తే చాలు, మీకు అన్ని ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. చిన్న పిల్లలతో ఇటువంటి పనులు చేపించవచ్చా? ఇప్పుడు ప్రెసెంట్ ఇలాగాని చేపిస్తే ఏం జరగద్ది. అది చూడండి 2 వయసు నుంచి 10 వయసు లోపల ఉండే చిన్న బిడ్డలకి ఏం తెలుసు? వాళ్ళు ఏమని రెడీ చేస్తారు, ఏమని మంత్రాలు శ్లోకాలు ఇవన్నీ చెప్పగలరా? ఒకసారి మీరే ఆలోచించండి. విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఈ యొక్క వీడియో ద్వారా మీరేమైనా మీ అభిప్రాయాన్ని మా దగ్గర పంచుకోవాలంటే కమెంట్ ద్వారా మాకు తెలపండి. మీరు చేసే ప్రతి ఒక్క కమెంట్ కి మేము రిప్లై ఇస్తాం. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిమ్మల్ని ఏదో దూషించాలనో మిమ్మల్ని ఏదో చెడుగా చిత్రీకరించాలనో మా ఉద్దేశం కాదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలా. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.